జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు సర్జరీ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న నెల్లూరు జనసేన నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ ఆధ్వర్యంలో నగరంలోని దర్గామిటలో వెలసి ఉన్న రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ నాయకుడు, డిప్యూటీ సీఎం త్వరగా కోలుకోవాలని టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ, ఎల్లప్పుడూ రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమమే ఆశ శ్వాసగా పనిచేసే మీరు త్వరలో పూర్తిగా కోలుకొని ప్రజాసేవకు పునరంకితం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, అభిమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆయురారోగ్యాలు కలగాలని, ఈరోజు ఆయన శాస్త్రశిక్త విజయవంతమైన దానిగా నెల్లూరులోని ప్రముఖ దేవస్థానం రాజరాజేశ్వరి అమ్మవారి గుడిలో జనకల గోత్రంతో పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సమేతంగా వాళ్ళ ఆయురారోగ్యాలతో ఉండాలని రాజరాజేశ్వరి అమ్మవారి గారి దగ్గర పూజలు నిర్వహించడం జరిగింది. ఇందులో జన సైనికులు, వీర మహిళలు అందరూ పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అందరూ రాష్ట్రం నుండి ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. ఆయనకు వైద్యులు సలహా మేరకు వైద్యులు పరీక్షలు చేసి శాస్త్రశిక్ష చేయాలని నిర్ణయించుకొని శాస్త్రశిక్ష విజయవంతం చేసేటట్టు జరగడం జరిగింది. ఆయనకి అమ్మవారి ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని, ఆయన నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, ఆయనకి ధైర్య సాహసే లక్ష్మి, అన్ని ధైర్యాలు కూడా అష్టలక్ష్మిలు ఆయనకు సిద్ధించాలని అమ్మవారిని కోరడం జరిగింది. రాష్ట్రం ఈరోజు సుభిక్షంగా ఉందంటే కారణం దానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. గతంలో 19 నుంచి 2024 దాకా రాష్ట్రం ఉండేదనేది ప్రజలకు అందరికీ తెలుసు. వైఎస్ఆర్ పార్టీ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన దయ వల్ల రాష్ట్రం ఈరోజు సుభిష్టంగా ఉంది. గతంలో పాలకులు ఏ విధంగా చేశారో మీ అందరికీ తెలుసు. రాజ్యం వీరభోజ్యం అంతా అనుభవించేశారు. అలాంటి రాష్ట్రాన్ని సుభిష్టంగా పెట్టి రాష్ట్రం గాడిలో పెట్టిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. కొంతమంది నాయకులు తెలంగాణ నుంచి శ్రీనివాస్ యాదవ్ అనే అతను విమర్శిస్తున్నాడు. మీకు పద్ధతి కాదు శ్రీనివాస్ యాదవ్ గారు. ఆయన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఈరోజు ఎమ్మెల్యేలు అయితేనేవ్వండి, ఎమ్మెల్సీలు అయితేనేవ్వండి, చైర్మన్లు అయితేనేవ్వండి, బడుగు బలహీన వర్గాలకి చాలామందికి ఇచ్చారు. నీకు ఆ విషయం తెలుసో తెలీదో, ఈరోజు వైజాగ్లో కృష్ణా యాదవ్ ఉన్నాడు. అతను కూడా బీసీ వర్గానికి చెందినవాడు. అలాంటి వ్యక్తిని పట్టుకొని మీరు విమర్శించడం మీకు మంచి పద్ధతి కాదు. మేము దేవాలయంలో ఉన్నాం, మేము విమర్శలు చేసే పరిస్థితి కాదు. డిప్యూటీ సీఎం ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఆయనకి రాష్ట్ర ప్రజలు ఆశీస్సులు ఎప్పుడు ఎల్లకాలం ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి చిన్న కంటి కింద చిన్న సర్జరీ చేయడం జరిగింది. అది విజయవంతంగా జరిగిందని చెప్పి వైద్యులు తెలిపారు. ఈరోజు రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంది అంటే కేవలం మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క అభివృద్ధి. అదేవిధంగా ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలి అంటే ఆయన కూడా నిండు నూరేళ్ళు అష్టైశ్వర్య ఆరోగ్య బలాలతో ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. అందులో భాగంగా ఈరోజు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో అమ్మవారు రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఈరోజు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండాలని చెప్పి మేమందరం జన సైనికులైతేమి, వీర మహిళలైతేమి, జనసేన నాయకులైతే ప్రతి ఒక్కరూ ఇక్కడికి విచ్చేసి ఆయన కుటుంబం ఎప్పుడు నిండు నూరేళ్ళు అష్టైశ్వర్య ఆరోగ్యబలాలతో ఉంటూ రాష్ట్ర ప్రజలకి ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులు, ఆయన యొక్క సేవలు ఉండాలని చెప్పి
తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై జనసేన. ఈరోజు జనసేన పార్టీ తరపున ఇలా పవన్ కళ్యాణ్ గారికి బాగాలేదని, ఆరోగ్యంగా లేరని కొంచెం ఇక్కడ రాయరాశ్వరి గుడిలో పూజ జరగడం జరిగింది. అర్చన చేపించాము ఆయన పేరు మీద. ఆయన ఆరోగ్యాలతో అందరూ బాగుండాలని, ఆయన ఆరోగ్యంగా బయటపడాలని కోరుకుంటున్నాము. కల్మషం లేని వ్యక్తిత్వం, ప్రజల మంచి కోరే మనస్తత్వం, మచ్చలేని నాయకత్వం, మా మనసులో మీరు పదిలం. ప్రతి క్షణం ప్రజాహితం, ప్రతి శ్వాస ప్రజల ధ్యాస. నెల్లూరు ఎంపీ జనహృదయ నేత శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు పోలుబైన రూప్ కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్, నెల్లూరు నగరపాలక సంస్థ.